హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రోడ్ సైడ్ ట్రేడర్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ మనం అయితే చూసుకుంటే మార్కెట్ మనకి ఒక చిన్న గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అయింది. బట్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి అయితే మార్కెట్ కొంచెం పైకి అయితే లేచి సో అక్కడి నుంచి అయితే కరెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. చూద్దాం. సో ఇవాళ అయితే మన స్టాక్ లిస్ట్లో నేను ఇవాళ జిందాల్ స్టీల్ అనే ఒక అండ్ పవర్ స్టాక్ ఉంది కదా, సో దాని గురించి అయితే ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. డెఫినెట్గా ఆ స్టాక్ కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇవాళ. సో అది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే మనం సెల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎందుకంటే మార్కెట్ నెగిటివ్లో ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇవాళ స్టాక్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కనుక రివర్స్ డైరెక్షన్లో పైకి కనుక మూవ్ అయితే సో డెఫినెట్గా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మనం సెల్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మన స్టాక్లో ఒక మిక్స్డ్ మూమెంట్ని అయితే మనం గమనించవచ్చు. సో పైకి లేకపోవటం పట్టం మళ్ళీ పైకి లేకపోవటం. సో మనం అనుకున్నాం కదా 9:30 వరకు అయితే కొంచెం మార్కెట్ కన్ఫ్యూజ్డ్గా, అంటే లైక్ అటుంచాలా అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో 9:30 తర్వాత నుంచి అయితే మనకు ర్యాలీ అయితే వస్తుంది. సో ఇవాళ జిందాల్ స్టీల్ పవర్లో మనకు ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. సో మనం చూడొచ్చు. సో వాళ్ళైతే ఒక డెప్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని అప్పులన్నీ కట్టేయడానికి. సో అది ఒక పాజిటివ్ న్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ప్రజెంట్ టైం వచ్చేసి 9:50 అలా అవుతుందండి. సో నేను మార్నింగ్ యాక్చువల్లీ మీకు ట్రేడ్ తీసుకునేటప్పుడు అయితే స్క్రీన్ రికార్డ్ చేయలేదు, నేను యాక్చువల్లీ ఆఫీస్ కాల్లో ఉండటం వల్ల. సో 396.5 దగ్గర అయితే నేను బై కాల్ తీసుకున్నాను, లైక్ అరౌండ్ 300 క్వాంటిటీస్తో. సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే అది ఒక 1.5 రూపీ అయితే పైకి వెళ్ళడం జరిగింది. సో అందువల్ల మనకి అమౌంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ నేను ఇవాళ JSW స్టీల్ నుంచి జిందాల్ స్టీల్కి మారడానికి ఛాన్స్ ఏంటంటే, సో ఇవాళ మార్నింగ్ నుంచి నేను కొన్ని ఇంటర్నెట్లో కానీ లేకపోతే టెలిగ్రామ్లో కానీ చూస్తుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే జిందాల్ స్టీల్కి వాళ్ళు కొంచెం ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. సో డెఫినెట్గా మార్కెట్లో ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే అది కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి నేను అది బై చేయడం జరిగింది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో 300 క్వాంటిటీస్ కాబట్టి ఒక 3 పాయింట్స్ వచ్చినా సరే మనకు 900 రూపీస్ వచ్చేస్తాయి. లెట్స్ సీ. గ్లోబల్గా ఉన్న సెంటిమెంట్స్ నెగిటివ్గా ఉన్నాయి, కొంచెం సిచ్యువేషన్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయని ట్రేడర్ స్క్రీన్స్. సో లెట్స్ సీ. ఒక పాజిటివ్ అప్ డైరెక్షన్ కనుక వస్తే కనుక మనకు ఖచ్చితంగా ఇవాళ హై వచ్చేసి ఈ స్టాక్లో 400, అది 400 దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మనం ఒక మంచి ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేసేది. సో హలో గైస్, ప్రెసెంట్ టైం వచ్చేసి 2 o'clock అయితే అవుతుంది. సో ఇవాళ జిందాల్ స్టీల్ అండ్ పవర్ని అయితే సెలెక్ట్ చేసాం కదా, సో దాంట్లో ఒక న్యూస్ ఉందని, సో పాజిటివ్ న్యూస్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ ట్రేడ్ చేద్దాము అని చెప్పి ట్రై చేసాం కదా. సో మార్నింగ్ నుంచి అయితే మీరు చూస్తే మాత్రం అది మనం వేసింది 396 దగ్గర కదా. సో జస్ట్ అట్లా పైకి వెళ్ళటం వితిన్ 5 minutes అయితే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ అట్లా పైకి లేకపోవటం వెంటనే కిందకి పడిపోవటం, జస్ట్ మళ్ళీ పైకి లేకపోవటం కిందకి పడిపోవడం, పైకి లేకపోవటం కిందకి పడిపోవటం. సో దాదాపుగా అది మైనస్లోకి అయితే వెళ్ళిపోయింది. సో నా టార్గెట్ వచ్చేసి 400 దగ్గర అయితే పెట్టానండి, అది అక్కడికైతే వచ్చి అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందని. బట్ ఆ తర్వాత అది ఇప్పుడు ఒక 1.2 points అయితే పైకి వెళ్ళడం అయితే జరిగింది. లెట్ ఇట్ బి. సో మన ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది కదా. సో ఇక్కడ కనుక మనం చూస్తే, సో మార్నింగ్ నుంచి నేను 400 దగ్గర ఎందుకు పెట్టానంటే 400 దగ్గర ఇక్కడ ఒక పాయింట్ రిజెక్ట్ అయింది, ఇక్కడ 9:15 కనుకున్నా, 9:15, 9:30 లోపు. తర్వాత ఇది జస్ట్ 400 దగ్గరగా వచ్చి రిజెక్ట్ ఇది, ఓకేనా. తర్వాత ఇది 400ని క్రాస్ అయింది, రిజెక్ట్ అయింది. ఇక్కడ దాకా అసలు రాలేదు ఈపీసీ. సో నేనైతే 400ని ఒక పైవట్ పాయింట్లో తీసుకుంది, అక్కడ బాగా రిజెక్ట్ అవుతుంది అనుకున్నాను. బట్ నా థాట్స్ వచ్చేసి ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 401 దగ్గర ఉంది కదా, అక్కడే ఉంది మార్నింగ్ నుంచి. బట్ మార్నింగ్ నుంచి మన స్టాక్లో చూస్తే మనకి మార్కెట్ లైక్ ఇండెక్స్ కూడా ఎట్లా అంటే క్రూడ్ డ్రాప్ ఉంది మా ఇండెక్స్లో. ఎఫ్సి మార్నింగ్ అంతా అది ఒక పాయింట్ తర్వాత నుంచి డ్రాప్ అవుతూ దాదాపు ఎక్కడి నుంచి, సో 10:40 నుంచి దాదాపు 11:40 వరకు, అంటే 12:40 వరకు, అంటే 2 hours పాటు అది డ్రాప్ అవుతూనే వచ్చింది మార్కెట్. సో యాజ్ యూజువల్ స్టాక్ కూడా దాంతోపాటు డ్రాప్ అవుతూ పడింది. తర్వాత నేను ఇంకా అది వస్తే బాగుండు, అసలు అట్లీస్ట్ ఒక 500 వచ్చినా చాలా ఇవ్వాలి అనుకున్నాను. బట్ వితిన్ 5 minutesలో మనకైతే ఒక మంచి మూమెంట్ వచ్చింది 155కి. ఐ డోంట్ నో ఆ మూమెంట్ ఎందుకు వచ్చింది, దేవుని దయ వల్ల మన కోసం వచ్చినట్టు. సో అప్పుడు కనుక చూస్తే మన టార్గెట్ని అయితే నేను రీచ్ అయిపోయాను. ఈపీసీ 400 అంటే ఇప్పుడు మనం ఒక 3.5 points ఇంటూ 300 ఈజ్ ఈక్వల్ టు 1050 రూపీస్. సో ఇందులో దాదాపుగా నాకు ఒక 950 రూపీస్ అయితే ఈజీగా వస్తాయి. సో ఇక్కడైతే మనకు ఒక న్యూస్ అప్డేట్ అయితే మార్నింగ్ నుంచి మనం చూడొచ్చు, జిందాల్ స్టీల్ అండ్ పవర్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఒక కొంత అమౌంట్ ఆఫ్
లోన్ని వాళ్ళు ముందుగానే ప్రీపే చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే సో కంపెనీకి ఉన్న డెబ్ట్స్ అంటే ఒక అప్పు అనేది కొంచెం తగ్గుతుంది. అంటే కంపెనీ ఈజ్ ఇన్ ద ప్రాఫిట్స్, ప్రాఫిట్ సైడ్ మూవ్ అవ్వచ్చు అనే ఒక ఛాన్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ స్టాక్లో ఒక మంచి మూవ్మెంట్ అయితే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి నేను ఇవాళ దాన్ని బై చేశాను మార్నింగ్ ఒక పాయింట్కి డౌన్ అయిన తర్వాత. బట్ మనం చూస్తే అది మార్నింగ్ నుంచి అది ఒక స్టక్ పాయింట్లో ఉంది. ఆ తర్వాత అది ఒక్కసారిగా ఒక చిన్న బ్రేక్అవుట్ అయితే రావడం వల్ల అది పైకి వెళ్ళటం అయితే చూసాం మనం. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ ₹1000 ప్రాఫిట్ అయితే తీసుకున్నాం. తర్వాత స్టాక్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. సో ఐ టోల్డ్ యూ రైట్, వన్స్ స్టాక్ కనుక మన పర్టికులర్ పాయింట్ని టచ్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళినా బాధపడద్దు, అసలు ఆలోచించద్దు దాని గురించి. ఎందుకంటే నీకంటూ ఒక ఫిక్స్డ్ టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ని రీచ్ అయిపో బయటకు వచ్చేసి. సో ఆ ఫిక్స్డ్ టార్గెట్ మనం ఎలా పెట్టుకోవాలి అంటే సో మనం మార్కెట్ని చూడొచ్చు మార్నింగ్ నుంచి. సో లెట్స్ సే నీకు తెలుసా అది ఇప్పుడు 42 దాకా వెళ్తుందని. ఒకవేళ కనుక నువ్వు ఇవాళ జిందాల్ స్టీల్ అండ్ పవర్ స్టాక్లో కనుక ఎవరైనా ట్రేడ్ చేస్తే వాళ్ళకి కనీసం అది 400 దాకా మళ్ళీ వస్తుందో రాదో కూడా డౌట్ ఉండేది. దాదాపు ఎక్కడి నుంచి 11:15 నుంచి టైం ఇప్పుడు దాదాపు రెండు అవుతుందన్నమాట. సో అంటే ఎందుకంటే దానిలో అంత డౌన్ఫాల్ ఉంది, కంటిన్యూస్గా కిందకి పడుతూనే ఉంది. ఫ్యూసీ ఒక మధ్యలో పైకి వెళ్ళడానికి ట్రై చేసినా కిందకి సెల్లర్స్ కిందకి లాగేస్తున్నారు. సో అలాంటప్పుడు నువ్వు అది పైకి వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు కదా. సో అందుకే 400 దగ్గర బట్ టఫ్ పాయింట్లా పెట్టాను, అక్కడ వస్తుందేమో చూద్దామని. రాకపోతే ఎండ్ ఆఫ్ ద డేట్ ఎనీ పాయింట్ మనం ఇద్దరు ప్రాఫిట్కో లాస్కో మనం దాన్ని బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తాం ఎంతో కొంత. బట్ మార్నింగ్ నేను చెప్తున్నాను, నేను చాలా అంటే చాలాసార్లు అనుకున్నాను అసలు ఇవాళ సో ఒక మంచి న్యూస్ ఉంది బట్ స్టాక్లో ఇలాంటి మూమెంట్ లేదేంటి అనుకున్నాను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇండెక్స్ అయితే చెప్పాను కదా, మార్నింగ్ నుంచి అయితే ఒక పాయింట్ నుంచి దాదాపు 2 గంటల పాటు నాన్ స్టాప్గా డౌన్ ర్యాలీ ఉంది. ఆబ్వియస్గా స్టాక్స్ కూడా అక్కడి నుంచి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా లేకపోతే అది ఇంకొకరు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సో స్టాక్ మార్కెట్ని 500 రూపీస్లో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఒక 500 రూపాయలతో కూడా మీరు మార్కెట్ స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ యూ విల్ నో సంథింగ్. మీకు నచ్చలేదు అనుకుంటే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. సో ట్రైల్ ఇవ్వడంలో ఛాన్స్ తప్పలేదు కదా. సో ట్రై చేయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ నీడెడ్ అంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్కి సంబంధించిన వీడియోస్ని చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.